ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలో చిట్టచివరి ర్యాంకులు వస్తూ ఉన్నా వాళ్ళ పనితీరులో, కానీ ఏపీలో పోలీసుల పనితీరు మాత్రం కాసింత కూడా మెరుగుపడడం లేదు. రాజకీయపరమైనటువంటి కక్ష సాధించడానికి ఎటు వాళ్ళు అగ్రభాగాన ఉపయోగపడుతూ ఉన్నారు. కానీ కొన్ని సీరియస్ కేసులలో కూడా, కొన్ని పౌరులకు సంబంధించినటువంటి కేసులలో కూడా, కొన్ని దారుణమైనటువంటి సైకోయిజానికి సంబంధించిన కేసులలో కూడా పోలీసులు అలసత్వం ప్రదర్శించారు అనే విమర్శలు ఎదుర్కోవడం చాలా చాలా బాధాకరం. రాజమండ్రిలో మెడుకో ప్రియాంక తనను ఇద్దరు తాగుబోతు శాడిస్టులు 3 సార్లు గుద్ది చెప్పి ఆమె తల మీద కారెక్కించేసి తీసుకెళ్ళిన దాంట్లో అమ్మాయి చనిపోయింది కదా. ఇది చాలా తీవ్ర సంచలనం. అయితే ఇందులో కూడా పోలీసులు విమర్శలు ఎదుర్కొంటుండడానికి మించిన బాధాకరమైన విషయం మరొకటి ఉంటుందా? 3వ తేదీ యాక్సిడెంట్ జరిగితే 7వ తేదీ వరకు బయట ప్రపంచానికి తెలియలేదు. అండ్ 3వ తేదీ ప్రమాదం జరిగితే 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చూపించారు. కానీ అది 7వ తేదీ వరకు ఆన్లైన్లో కూడా పెట్టలేదు ఎఫ్ఐఆర్ అని చెప్పి మీడియా ఆధారాలు బయట పెడుతుంది. ఎందుకని? అండ్ 3వ తేదీ యాక్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన అంత సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ కట్గా ఉన్న 7వ తేదీ వరకు ఇది సంచలనంగా మారేంత వరకు ఆ సైకోలను ఎందుకు అరెస్టు చేయలేదు అనే ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. కొన్ని మీడియాలు అయితే నేరుగా సీఐ మీదే ఆ సీఐ చుట్టే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు వినిపిస్తున్నాయి అని అంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి కొడుకు ఎవరో ఇందులో పంచాయతీ చేశారు, దీన్ని ఏదో మేనేజ్ చేశారు అని చెప్పి మీడియాలో కథనాలు. చివరికి ఒక మెడికోను ఇంత దారుణంగా గుద్ది చంపేస్తే ఇందులో కూడా అలసత్వం అని, ఇందులో కూడా ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం అని, ఇందులో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారని, ఎందుకు వాళ్ళు 7వ తేదీ వరకు అరెస్ట్ చేయలేదు అంటే వాళ్ళు ముందస్తు బెయిల్ వెళ్ళే అవకాశం వీళ్ళు కల్పించారు అని, ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం కల్పించారని, అంత తీవ్రంగా ఒక మెడికో అమ్మాయిని గుద్ది చంపేసిన కేసులో అలసత్వం ఏంటి అని, ఇటువంటి దాంట్లో సెటిల్మెంట్లు ఏంటి అని మీడియా రిపోర్ట్ అంటే కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. ఏంటి ఇదంతా? ఇటువంటి విషయాల్లో కూడా పోలీసులు విమర్శలు ఎదుర్కోవడం నిజంగా బాధాకరం కాదు?